రాజకీయాలు చేసే వాళ్లను రాజకీయాలు చెయ్యనివ్వండి. మధ్యలో మీకెందుకు రాజకీయాలు? రాజకీయ పార్టీల చేతుల్లో కీలుబొమ్మల్లా మారకండి. మీ దర్యాప్తు ఏదో మీరు చేయండి. అంత ఖాళీగా ఉంటే సామాన్యుల గురించి ఆలోచించండి. సాక్షాత్తు సర్వోన్నత న్యాయస్థానమే ఈడీని ఇలా నిలబెట్టి కడిగేసింది. మైండ్ యువర్ బిజినెస్ అని ఈడీకి వార్నింగ్ ఇవ్వడం ఇదేం ఫస్ట్ టైం కాదు. ఈ రెండు వ్యవస్థల మధ్య గ్యాప్ ఇప్పటికిప్పుడు పెరిగింది కూడా కాదు. మీకెందుకయ్యా రాజకీయం? మీరేమన్నా సూపర్ కాప్ అనుకుంటున్నారా? ఇంకా ఎన్నిసార్లు లిమిట్స్ క్రాస్ చేస్తారో? ఈడీపై సుప్రీంకోర్టు దండయాత్ర. మూడా స్కామ్ కేసులో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఫ్యామిలీకి బిగ్ రిలీఫ్ దొరికింది. అయితే వార్త ఇదే కావచ్చు, కానీ దీని వెనక అసలు వార్త వేరే ఉంది. మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కేసులో సిద్ధు భార్య పార్వతిని ప్రశ్నించడానికి అనుమతిని కావాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వేసిన పిటిషన్ను అడ్డంగా కొట్టిపారేసింది సుప్రీంకోర్టు. ఇక్కడతో ఆగలేదు. మీ ఉత్సాహం చూస్తుంటే కొందరు రాజకీయ ప్రయోజనాల కోసం పాకులాడుతున్నట్టుగా కనిపిస్తోంది. ఇది చాలా సీరియస్ గా పరిగణిస్తున్నాం అని ఈడీని కడుపులో గుద్దినంత పని చేసింది సుప్రీంకోర్టు. రాజకీయ పోరాటాలు ఏమైనా ఉంటే ఎన్నికల సమయంలో చేసుకుంటారు. పొలిటికల్ పార్టీలకు మీరెందుకు పరికరాల్లా మారిపోతారు? మీకు సిగ్గును పెంచడం లేదా? ఇది ఈడీకి సుప్రీంకోర్టు ధర్మాసనం వేసిన ప్రశ్న. సిద్ధరామయ్య మూడా కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన కోటింగ్ ఎక్కడ తగిలిందో తెలియదు గానీ గతంలో ఇదే సుప్రీంకోర్టు నుంచి తాము తిన్న మొట్టికాయల్ని రీకాల్ చేసుకుంటోంది ఈడీ. ఇటీవలే మే నెలలో ఛత్తీస్గఢ్ లిక్కర్ స్కామ్ కేసులో కూడా ఈడీ తీరుపై ఇంతకంటే ఘాటుగా మండిపడింది సుప్రీంకోర్టు. ఆధారాలు లేకుండానే ఎవరిని పడితే వాళ్లను అరెస్ట్ చేస్తున్నారు. అభియోగాలు రుజువు చేయలేకపోతే లెంపలేసుకుంటారా అని గద్దించి అడిగింది. అరెస్టు చేయడం ఈడీకి అలవాటుగా మారిందా అని ప్రశ్నించింది. అయితే తమిళనాడు లిక్కర్ స్కామ్ కేసులోనూ ఇదే జరిగింది. ఈడీ హద్దులు దాటుతోంది. జాతీయ స్ఫూర్తిని దెబ్బతీసేలా వ్యవహరిస్తుందన్నారు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్. టాస్మాక్ హెడ్ క్వార్టర్స్ లో ఈడీ సోదాలు చేసి ఉద్యోగుల ఫోన్లను స్వాధీనం చేసుకున్నప్పుడు ఆయన ఇలా తీవ్రంగా స్పందించారు. మొత్తం కార్పొరేషన్ నే బుక్ చేస్తారా? ఎవరిచ్చారయ్యా మీకు అధికారం అని నిగ్గదీశారు జస్టిస్ గవాయ్. తరచూ తప్పుడు కేసులు పడుతున్నారు. ప్రతి స్కామ్ లోనూ ఈడీ తీరు ఇలాగే ఉంది. అరెస్టులు చేయడం అంటే ఆషామాషి అయిపోయిందా అని ప్రశ్నించింది సుప్రీంకోర్టు. ఎన్ఏఎన్ స్కామ్ దర్యాప్తును ఛత్తీస్గఢ్ నుంచి ఢిల్లీకి బదిలీ చేయాలి అన్న ఈడీ పిటిషన్ పై గతంలో ఇలా కౌంటర్లతో కొట్టింది సుప్రీంకోర్టు. మా వాళ్లకు ప్రాథమిక హక్కులుంటాయి అని ఈడీ తరపున సొలిసిటర్ జనరల్ వాదించబోతే మీకుండే ప్రాథమిక హక్కులే కాదు ప్రజల ప్రాథమిక హక్కుల గురించి కూడా ఆలోచించాలి అని తలంటి పంపించింది సుప్రీం బెంచ్. కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా జాతీయ దర్యాప్తు సంస్థలని పావులుగా వాడుకుంటున్నట్టు ఈడీని అడ్డంగా పెట్టుకుని రాజకీయ శత్రువుల్ని వెంటాడుతున్నట్టు అభియోగాలున్నాయి. సరిగ్గా ఇదే సమయంలో ఈడీ ట్రాక్ రికార్డును కూడా తవ్వితీస్తున్నారు. ఇంతవరకు 2G స్పెక్ట్రమ్, నేషనల్ హెరాల్డ్, విజయ్ మాల్యా, ఐఎన్ఎక్స్ మీడియా లాంటి అనేక హై ప్రొఫైల్ కేసుల్ని ఈడీ విచారించినప్పటికీ 6% మాత్రమే నేర నిర్ధారణ జరగలేదు. పైగా యాక్షన్ కంటే ఓవర్ యాక్షనే ఎక్కువైంది అని సుప్రీంకోర్టు వేసిన బెత్తం దెబ్బలో ఈడీ శీలాన్ని పరీక్ష పెట్టేశాయా?